హలో ఎవ్రీవన్, మీరు గోరుచిక్కుడుకాయ ఫ్రై తినే ఉంటారు, కానీ ఒక్కసారి నా స్టైల్లో తయారు చేసి చూడండి. దానికోసం గోరుచిక్కుడుకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోండి. ఉడకబెట్టుకున్నాక దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టుకోండి, అలా అయితే త్వరగా ఉడుకుతుంది. ఆ తర్వాత వేరే గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు లేదా మీకు తగినన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. దాంట్లోనే కొద్దిగా ఉప్పు వేయండి, ఉప్పు వల్ల త్వరగా మగ్గిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడి, పసుపు వేసి కలుపుకోండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ఉంది కదా, దాన్ని తీసి వేగిన పోపులో వేసి కలపండి. పోపు మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా అల్లం వేసుకోండి, అల్లం వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు పచ్చి కొబ్బరిని బాగా కలిపి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత దించేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ అయిన కర్రీ రెడీ. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.